రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. 2-3 రోజులుగా రాత్రి టెంపరేచర్లు సింగిల్ డిజిట్లో నమోదవుతున్నాయి. నిన్న మొన్న చలి పీక్స్ కు చేరింది. పలు చోట్ల 5 డిగ్రీల రేంజ్ లో రాత్రి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. గురువారం రాత్రి 14 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో 5.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో 6 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో 7.4, కామారెడ్డి జిల్లా జుక్కల్లో 8.1, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 8.2, ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో 8.3, మేడ్చల్ జిల్లా మౌలాలిలో 8.8 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 7 జిల్లాల్లో 9 నుంచి 9.8 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకో 19 జిల్లాల్లో 10 నుంచి 12.4 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. ఇందులో 12 జిల్లాల్లో 10 డిగ్రీల రేంజ్లోనే టెంపరేచర్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. 2-3 రోజులుగా రాత్రి టెంపరేచర్లు సింగిల్ డిజిట్లోనే నమోదవుతున్నాయి. నిన్న మొన్న చలి పీక్స్ కు చేరింది. పలు చోట్ల 5 డిగ్రీల రేంజ్ లో రాత్రి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. గురువారం రాత్రి 14 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో 5.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో 6 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో 7.4, కామారెడ్డి జిల్లా జుక్కల్లో 8.1, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 8.2, ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో 8.3, మేడ్చల్ జిల్లా మౌలాలిలో 8.8 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 7 జిల్లాల్లో 9 నుంచి 9.8 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకో 19 జిల్లాల్లో 10 నుంచి 12.4 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. ఇందులో 12 జిల్లాల్లో 10 డిగ్రీల రేంజ్లోనే టెంపరేచర్లు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్ యూలో 8.0, గిన్నెదరిలో 8.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. పెరిగిన చలితో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీలో చలి తీవ్రతతో పాటు పొగమంచు సమస్యగా మారింది. పొగమంచు ముందున్న వాహనాలు కనిపించక కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 10 దాటినా చలి తగ్గడం లేదు. దీనికి తోడు చలిగాలులు వీస్తుండటంతో పల్లె ప్రజలతో పాటు పట్టణ వాసులు ఉదయం రాత్రిపూట బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రాత్రి వేళల్లో గ్రామాల్లో ఎక్కడ చూసినా చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు పబ్లిక్. చలి తీవ్రత పెరుగుతుండటంతో జనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల ఎక్కువ కేర్ తీసుకోవాలని సూచిస్తున్నారు.